ఇవాళ రాత్రి ఢిల్లీకి పయనం కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేపు సిడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొననున్నారు. ఎల్లుండి అధిష్టానం పెద్దలతో సమావేశమవుతారు. నామినేటెడ్ పోస్టులు, మంత్రివర్గ విస్తరణపై కీలక సమావేశాలు ఉండే అవకాశం ఉంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు మనకి జాయిన్ అవుతున్నారు. వాసు, సీఎం స్కెడ్యూల్ ఏంటి, ఢిల్లీకి సంబంధించి ఇంకా ఏం అప్డేట్స్ అందుతున్నాయి, మంత్రివర్గ విస్తరణ మెయిన్ కీలక సమావేశాలు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు, ఏంటి డీటెయిల్స్? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రాత్రి ఢిల్లీ బయలుదేరి వెళ్ళినారు. ఆయన 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండబోతున్నారు. రేపు జరిగేటువంటి సిడబ్ల్యూసీ సమావేశానికి హాజరైన తర్వాత ఎల్లుండి మొత్తం కూడా ఏఐసిసి పెద్దలతో భేటీ కాబోతున్నారు. అయితే ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే నామినేటెడ్ పోస్టులు అంటే కార్పొరేషన్ పదవులతో పాటు మరికొన్ని కీలక పదవులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చించే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా ఇప్పటికే సగానికి పైగా కార్పొరేషన్లు ఇవి పూర్తి చేసినప్పటికీ మిగతా 26 దాకా కూడా పెండింగ్లో ఉన్న నేపథ్యంలో కూడా వాటిపైన చాలా పెద్ద ఎత్తున కూడా జిల్లాలో ఉన్నటువంటి నాయకుల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తూ ఉంది. మంత్రులు కూడా ఇప్పటికే ఎవరికి ఇవ్వాలి అన్న అంశానికి సంబంధించి కూడా ఫైనల్ లిస్ట్ కూడా అంటే ఏదైతే పీసీసీతో పాటు సీఎంతో పాటు మంత్రులు కూడా జిల్లాల వారీగా కూడా లిస్ట్ ఫైనల్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. దాన్ని ఏఐసిసి పెద్దల అనుమతితో కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇదంతా కూడా జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానిక ఎన్నికలకు ముందుగానే కార్పొరేషన్లు పదవులు అప్పజెప్పాలని కూడా గవర్నమెంట్ భావిస్తోంది. ఇక క్యాబినెట్ సంబంధించి కూడా మరోసారి క్యాబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికల కంటే ముందే ఈ యొక్క విస్తరణ చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే కొన్ని సామాజిక వర్గాల పరంగా చూసినట్టయితే మరికొంతమందికి ఈ యొక్క మంత్రి పదవి దక్కాల్సినటువంటి డిమాండ్లు పెద్ద ఎత్తున వినిపిస్తున్న నేపథ్యంలో కూడా కొన్ని సామాజిక వర్గాల వారిగా కూడా ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలన్న అంశంపైన కూడా మొత్తం 3 మంత్రి పదవులు కూడా దక్కే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే సామాజిక వర్గాల పరంగా కూడా అనేక కసరత్తులు పూర్తి చేసింది. గతంలో జరిగినటువంటి ఏదైతే బీసీలకు, ఎస్సీలకు సామాజిక న్యాయం చేసినప్పటికీ మరొక బీసీకి కూడా మంత్రి పదవి ఇచ్చే యోచనలో కూడా ప్రభుత్వం ఉంది. మరొక ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అంశంపైన కూడా పరిశీలనలో ఉంది. కాబట్టి మరొక ఓసీ కూడా పెద్ద ఎత్తున కూడా డిమాండ్ వినిపిస్తూ ఉంది. 2 లేదా 3 మంత్రి పదవి ఆశిస్తున్న నేపథ్యంలో కూడా ఎవరికి మంత్రి పదవి దక్కనుంది. మొత్తం 3 మంత్రి పదవులు కూడా భర్తీ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఎవరెవరికి మంత్రి పదవి దక్కుతున్న అంశంపైన కూడా ముఖ్యమంత్రి మరొకసారి ఏఐసిసి పెద్దలతో కూడా భేటీ కాబోతున్నారు. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో జరిగినటువంటి ఫలితాలతో పాటు జరగబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కూడా మెరుగైన ఫలితాలు, సర్పంచ్ కంటే ఎక్కువగా మెరుగైన ఫలితాలు సాధించాలంటే కార్పొరేషన్ పదవులతో పాటు, పార్టీ పదవులతో పాటు మిగతా క్యాబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి 3 మంత్రి పదవులు కూడా భర్తీ చేసినట్టయితే ఫలితాలు మరింత మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాటిని భర్తీ చేసే పనిలో ప్రస్తుతం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈరోజు రాత్రి 6 గంటల తర్వాత ముఖ్యమంత్రి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. రేపు జరిగేటువంటి సిడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొన్న తర్వాత రేపు రాత్రి అక్కడే ఉండి ఎల్లుండి ఉదయం ఏఐసిసి కీలక నేతలతో కూడా భేటీ కాబోతా ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ ద బ్రేస్. రైట్, మొత్తానికి ఢిల్లీ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి పయనమవుతున్నటువంటి వేళ కాంగ్రెస్ పార్టీలో ఉత్కంఠ నెలకొందని చెప్పాలి. ఎందుకంటే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి అలాగే నామినేటెడ్ పోస్టులకు భర్తీకి సంబంధించి కూడా డిస్కస్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి రాకతో ఒక మంచి శుభవార్త చెప్తారు అని అయితే కాంగ్రెస్ పార్టీలో అందరూ కూడా